श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे ब्रह्मजामातरं मुनिम् लक्ष्मीनाथसमारम्भां नादयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहजतैराणितुनाय मेनि अस्मद्गुरोः भगवतो सिद्धैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानामाद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रिकुलं प्रणमामि मूर्ध्ना भूतं धरश्च महदाह्वयपट्टनाथः श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमित्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् तत्त्वेन यच्चिदधीश्वरदस्वभावः भोगापवर्गतदुपाय गतिरुदारः सन्तर्शयन्निर्मिमीतपुराणरत्नम् तस्मै नमो मुनिवराय वराचराय अंशैषड्भिः समाकीर्णं नाङ्गैर्वेदविवापरं पुराणं वैष्णवं जक्रे यस्तं वन्दे पराचरं व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराचरात्मजं वन्दे सुगतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मये ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पुराणं वैष्णवं जैत सर्वयल्विषनाशनं विशिष्टं सर्वशास्त्रेभ्यः पुरुषार्थोपपादने भारती भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु च वैष्णवं तत्कर्मयिन बन्धाय सा विद्याया विमुक्तये आयासाय परं कर्म विद्यान्याशिल्पनैपुणम् श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय जेतो मम स्पृहयते किमतः परेण नो चेन्ममापि यति सीकरभारतीनां भावः कथं भवितुमर्हति वाग्विधेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगसेनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिहृतध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं శిరసా చతుర్భుజం. మనం శ్రీ విష్ణు పురాణంలో ఈరోజు దశమోధ్యాయం ప్రారంభించాలన్నమాట. ప్రథమ అంశంలో అంటే మొదటి దాంట్లో ఒక 22-23 అధ్యాయాలు లాగా ఉన్నాయన్నమాట. దాంట్లో 10వ అధ్యాయంలో ఉన్నాం మనం. ఈ 9వ అధ్యాయం నిన్న అంటే మొన్న పూర్తి చేసుకున్నాము. అంటే కొంచెం చివరిలో చాలా వేగంగా చదువుకొని ఆ సమయంలో పూర్తి చేయాలనే భావంతో పూర్తి చేసుకున్నాము మొత్తానికి. ఇక్కడ మనకి ఈ 9వ అధ్యాయంలో క్లుప్తంగా ఇంద్రుడు శాపానికి గురవడం, ఆ తర్వాత దాని వలన అది కూడా దుర్వాసముని చీనటువంటి శాపం వలన ఆ తర్వాత మొత్తం ఐశ్వర్యాన్ని కోల్పోవడం, త్రైలోక్యం కూడా లక్ష్మి లేకుండా అలక్ష్మి అయిపోవడం, ఆ తర్వాత దేవతలందరూ కూడా విష్ణుమూర్తి ఆడడం, ఈ విధంగా అన్నీ జరిగిన తర్వాత క్షీరసాగర మదనం జరగటం, దాంట్లోంచి లక్ష్మి ఉద్భవించడం, ఆ లక్ష్మి ఉద్భవించిన తర్వాత అందరూ కూడా ఆమెను స్తుతించడం, ఆ తర్వాత ఇంద్రుడు కూడా ఆమెను పలు విధాలుగా స్తుతించి చివరికి ఐశ్వర్యాన్ని తాను కోల్పోయినటువంటి ఇంద్ర పదవిని, అదేవిధంగా లక్ష్మిని, త్రైలోక్య లక్ష్మిని కూడా సంపాదించడం, తిరిగి తెచ్చుకోవడం, దేవతలందరూ కూడా అమృతాన్ని సంపాదించడం, ఇవన్నీ చదువుకున్నాం అనమాట. ఆ తర్వాత ఇంద్రుడు ప్రత్యేకంగా లక్ష్మీదేవిని స్తుతించడం అన్నమాట. అది కూడా లక్ష్మీదేవి ఆయనకు 2 వరం అడిగినప్పుడు 2 వరాలు ఈయన కూడా అడగటము. ఎందుకంటే ఎప్పుడు కూడా నిత్యము కూడా మా యొక్క పుత్రులు, ఇల్లు, స్నేహితుడు, ధాన్యము, ధనం ఉన్నవి ఈ నరులకు నీ దయావీక్షణం వల్లనే నిత్యం కలుగుతున్నాయి. అంతేకాదు దేహానికి ఆరోగ్యం, భోగాలను కలుగజేసే ఐశ్వర్యం, శత్రుపక్షం నశించిపోవడం, శరీరం అనుభవించే సుఖం నీ కంటి చూపు రసించిన వారికి దుర్లభం కావు అని చెప్పి ఆమెను పలు విధాలుగా స్తోత్రం చేస్తానమాట. ఆ స్తోత్రానికి చాలా సంతోషించినట్టు ఆమె వరమును అడగటము, వరమును ఇవ్వటము, ఇది మనం చదువుకున్నాం అనమాట. ఆ తరువాత లక్ష్మీదేవి కూడా ఇవన్నీ విన్న తరువాత వరదా యదిమే దేవి వరార్హో యదివాప్యహం త్రైలోక్యం నత్వయా త్యాజ్యమేషమే అస్తు వరః పరః అని
అంటే లక్ష్మీదేవిని ఈయన అడుగుతున్నాడు అనమాట. ఏవం శ్రీ సంస్థుత సమ్యక్ ప్రాహదేవి శతక్రతం 132వ శ్లోకం. ఏవం శ్రీ సంస్థుత సమ్యక్ ప్రాహదేవి శతకృతం శృణ్వతాం సర్వదేవానాం సర్వభూత స్థిత ద్విజ. ద్విజ అంటే ఓ ద్విజోత్తమ. ఈ విధంగా దేవేంద్రుడు భక్తితో స్తుతించగా సర్వప్రాణుల్లో కూడా విరాజిల్లుతూ ఉండేటువంటి లక్ష్మీదేవి శతక్రతు అంటే ఇంద్రుని సర్వదేవతలు వింటూ ఉండగా ఇలా వచించింది అని చెప్పారు అనమాట. ఏమని వచించింది ఆమె? పరితుష్టాస్మి దేవేశ సోత్రేణ అనేన తే హరే వరం వృణీశ్వయవిష్టో వరదా అహం తవ ఆగత. కాబట్టి నీకు వరం ఇవ్వాలనేటువంటి కోరికతో నేను వచ్చాను. కాబట్టి దేవతల ప్రభు అయిన ఇంద్ర, నీ స్తోత్రానికి చాలా ఆనందించాను, ఏవైనా వరం కోరుకున్నా. అప్పుడు ఈయన, ఓ దేవి, నీ వరం ఇవ్వడానికి వచ్చిన దానం అయితే నేను వరం పొందడానికి తగిన వాడనైతే. చూడండి ఎంత అంటే ఎవరన్నా నీకు బలాన్ని ఇస్తామని చెప్పారు అనుకోండి, మీకు 1,00,00,000 ఇస్తానురా అని ఎవరన్నా అన్నారనుకోండి ఉదాహరణకి, అంటే ఇవన్నీ మనం చాలా సూక్ష్మమైన విషయం, గమనించవలసిన విషయాలు. ముఖ్యంగా ఎవరైనా నీ 1,00,00,000 ఇస్తానరా, ఎందుకో నువ్వు అంటే చాలా వాత్సల్యం ఏర్పడింది అని మన తాతగారు ఎవరో అన్నారు అనుకోండి ఉదాహరణకి, మనం ఏమంటాం వెంటనే? చెక్ ఎప్పుడు ఇస్తావు, చెక్ ఎప్పుడు రాస్తావు, లేదు ఎప్పుడు గిఫ్ట్ డీడ్ రాస్తావు, ఇల్లు ఎప్పుడు అని అడుగుతాం. కానీ నేను నిజంగా అర్హుడైతే ఇవన్నీ ఒక మాట అనం మనం. అది మన యొక్క స్వభావం అన్నమాట. ఎవరైనా ఏదైనా ఇస్తామంటే, లేదు నా అర్హత చూసి ఇవ్వమని ఎవరన్నా అంటామండి? అంత మర్యాదగా ఎవరన్నా అడుగుతారా? అడగరు. సరే, ఇచ్చేవాడు ఇవన్నీ చూసే కదా ఇస్తారు, అర్హుడు కాబట్టి ఇస్తున్నాడు అనే భావంతో మనం ఏం మాట్లాడం అనమాట. కానీ ఇంద్రుడు ఏమంటున్నాడు? వరదా ఇది మే దేవి వరార్హో ఎదివాపి అహం. ఎదివా అపి అంటే ఒకవేళ నేను నిజంగానే నీ నుండి వరమును పొందడానికి అర్హుడనైతే అప్పుడే నాకు వరం నువ్వు అంటే ఏమిటి, లేదంటే వద్దనే కదా అర్థం. కాబట్టి ఎంత వినయంతో అడుగుతున్నాను అంటే, మనకి ఎవరైనా ఏదైనా ఇస్తామంటే కూడా నిజంగా మనం దానికి అర్హులమా కాదా అనే మాట, ఒక మాట అడగాలన్నమాట. నిజంగా నేను అర్హుడిగా ఇవ్వు నాయన అనాలి. అంటే ఎదుటివాడికి ఇంకో విషయం, దానివల్ల నిజంగా మనం అర్హులమా కాదా అనేటువంటి ఒక పునరాలోచన అంటాం, దాంట్లో పడిపోతారు ఎదుటివారు అనమాట. వీడు ఇలాగే అంటున్నాడు, నిజంగా అర్హుడో కాదని చెప్పి. లేదు, అంతేకాదు, మనకి నిజంగానే వాళ్ళు అయినా కూడా ఇచ్చారనుకోండి వరమో లేదో ఒకటి, అప్పుడు ఏమనిపిస్తుంది మనకి? నిజంగా మనం అర్హులమే అనిపిస్తుంది. ఎందుకంటే కన్ఫర్మేషన్ అనమాట. ఒకసారి మన ఆరోగ్యం బాగలేదంటే మనం ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరికి పోతాం. ఎందుకు పోతాము? వేరే ఏదైనా రోగాలేమో దీనికి కారణం. జలుబు వదలటం లేదు 10 రోజుల నుంచి, ఒకవేళ వేరే ఏదైనా శ్వాసలో ప్రాబ్లం ఏమో అని డాక్టర్ దగ్గరికి పోతాం. ఆయన సర్టిఫై చేస్తే ఏం బాగానే ఉన్నాను ఆయన, ఇదేదో తాత్తంగా అన్నా అనుకోండి, కాస్త నిద్ర పడుతుంది. అట్లా వరార్హో అహమని అంటే ఈ పదానికి ఈ విధంగా ఆలోచించవలసిన అవసరం ఉందన్నమాట. కాబట్టి నేను నిజంగా, నాకు నీవు వరం ఇవ్వడానికి వచ్చిన దానవైతే, నేను వరం పొందడానికి తగిన వాడనైతే నీవు త్రైలోక్యాన్ని విడిచిపెట్టవద్దు. ఇదే నాకు గొప్ప వరం. అది త్రైలోక్యం నత్వయా త్యాజ్యం అంటే వదిలిపెట్టడం అని చెప్పి అడుగుతాను. సరే, ఇంతగా అర్హత ఉంటే ఇవ్వని చెప్పిన అతను ఇంకొక వరంలా అడుగుతాను, ఇస్తావని అడుగుతున్నాడు. ఏమని? స్తోత్రేణ యత్తదైతేన త్వాం స్తోష్యతి అబ్ధి సంభవే సత్వయాన పరిత్యాజ్యో ద్వితీయో అస్తు వరో మమ. ద్వితీయో అస్తు వరో మమ అంటే ఇది రెండో వరం. కానీ ఇంతకు ఏమిటది రెండో వరం? ఓ అబ్ధి సంభవురాలా, అబ్ధి సంభవే. అబ్ధి అంటే ఏమిటి? సముద్రం అంటే క్షీరసాగరం నుంచి ఉద్భవించిన దానా అబ్ధి సంభవురాలా, ఎవడు నిన్ను ఈ స్తోత్రంతో స్తుతి చేస్తాడో, స్తోత్రేణ యహ తత్ ఏతేన త్వాం, యహ తత్ ఏతేన త్వాం, ఏతేన అంటే నేను ఏ స్తోత్రాన్ని ఇప్పుడు నీకు వినిపించానో ఆ స్తోత్రముతో స్తుతి చేస్తాడో, అలాగే వాణ్ణి నీవు ఎన్నడూ విడిచిపెట్టదు. సా త్వయా నా పరిత్యాజ్యం. స అంటే వాడు అని అర్థం. అంటే ఎవరైతే స్తోత్రం చేస్తా అంటే ఆ స్తోత్రానికి ఇంకా బలాన్ని చేకూరుస్తున్నాడు అనమాట. సరే, నేను స్తోత్రం చేశాను, నాకు ఏదో వరం ఇచ్చావు, అంతేకాదు ఇంకో వరం అడుగుతున్నాడు. ఏమిటది? నీ అనుగ్రహం వల్ల ఎవరైతే నిన్ను స్తోత్రం చేస్తారో వారికి కూడా, వారిని ఎప్పుడూ విడిచిపెట్టవద్దు. అదే నేను నిన్ను కోరుకునేటువంటి అని. నా స త్వయా నా పరిత్యాజ్యో ద్వితీయో అస్తు వరోమ. ఇది నా రెండో వరం అగుగాక అని పలికాడు. అప్పుడు నీవు అంటుందన్నమాట, శ్రీ ఉవాచ అని చెప్పి లక్ష్మీదేవి పలికింది. ఏమని? త్రైలోక్యం త్రిదశ శ్రేష్ట న సంత్యక్ష్యామి వాసవ దత్తో వరో మయా యత్తే స్తోత్రారాధన తుష్టయ. స్తోత్ర ఆరాధన తుష్టయ అంటే ఏమిటి? నీవు స్తోత్రం చేత నన్ను ప్రసన్నురాలనై సంతృష్టి పొంది నీకు ఈ వరం ఇచ్చాను.
కాబట్టి నేను ముల్లోకాలను విడిచిపెట్టకుండా ఉంటాను. దేవతల్లో శ్రేష్టమైన వాసవ త్రైలోక్యం త్రిధ శ్రేష్ట నా సంత్యక్ష్యామి అంటే వదిలిపెట్టడం. అంతేకాదు యశ్చ సాయం తదా ప్రాత స్తోత్రేణ అనేన మానవ మాం స్తోష్యతి న తస్యాహం భవిష్యామి పరాన్ముఖి. ఏ మానవుడు ఉదయం సాయం సమయం ఈ స్తోత్రంతో నన్ను స్తుతిస్తాడో, యశ్చ సాయం తథా ప్రాత, తథా అంటే అదేవిధంగా, ప్రాత అంటే పగలు, అంటే సాయంకాలం పగలు కూడా, స్తోత్రేణ అనేన, అనేన అంటే ఈ యొక్క స్తోత్రం చేత మానవుడు మాం స్తోష్యతి, ఎవరైతే నన్ను ఈ సమయాల్లో ఉదయం సాయంకాలంలో స్తుతిస్తాడో వానికి ఎల్లప్పుడూ నేను విముఖురాలను కాబోను. పరాన్ముఖి, పరాన్ముఖి అంటే ఏమిటి? ముఖం తిప్పుకోవడం అని అర్థం అండి. పర అంటే ముఖం తిప్పుకోవటం. మనం కూడా ఎవరన్నా గిట్టని వాళ్ళు వచ్చి ఎక్కడన్నా వస్తుంది, ఎవరిని పిలిచారనుకోండి, ఏదో వ్రతానికో దేనికో పాపం పిలిచారు, మనకి మనకి ఇష్టం లేని వాళ్ళని కూడా పిలిచారు. ఎందుకంటే వాళ్ళకి అందరూ సమానమే. మనకి ఇష్టాలు ఉండొచ్చు, కానీ వచ్చిన వాళ్ళ దగ్గర వాళ్ళకి అందరూ ఇష్టలే కాబట్టి అందరినీ పిలిచారు. అలా సమయంలో వస్తారు, మనకి గిట్టని వాళ్ళు వస్తారు, ఏదో గతంలో ఏదో జరిగి ఉంటుంది. వస్తే మనం ఏం చేస్తాము? పరాన్ముఖులు అవుతాం. అంటే ఏమిటి? చూసి చూడకుండా ఉంటాం అనమాట. అంటే ఏదో మనం చూడనట్లుగా ఇంక మనకు కుడివైపు ఉండే వాళ్ళనే మాట్లాడుతాం, ఒకవేళ వాళ్ళు ఎడమ. ఇదే పరాన్ముఖత్వం అంటే. కాబట్టి ఆమె చెప్తుంది ఏమని, లక్ష్మీదేవి కూడా, ఒకవేళ నన్ను ఉదయం సాయం సమయం ఈ స్తోత్రం స్తుతిస్తాడో ఎవరైతే, వానికి ఎల్లప్పుడూ కూడా నేను విముఖురాలను కాను. పరాన్ముఖి మాం స్తోష్యతి నా తస్య అహం. నా అంటే నెగటివ్ అనమాట. నా పరాన్ముఖి అని అలా చదువుకోవాలి. నా పరాన్ముఖి తస్య అహం. కాబట్టి నేను అతనికి ఎప్పుడు కూడా అటువంటి వారికి ఎవరికి కూడా విముఖురాలను కాబోను అని శ్రీదేవి పలికింది. ఏవం వరం దదౌ దేవి దేవరాజాయ వైపురా మైత్రేయ శ్రీ మహాభాగ స్తోత్రారాధన తోషిత. ఓ మైత్రేయ, పూర్వం ఈ విధంగా మహాభాగురాలు కేవలం స్తోత్ర రూప ఆధారణచే సంతోషింపజేయబడినది శ్రీదేవి దేవరాజైన ఇంద్రుడికి వరమిచ్చింది. మైత్రేయ శ్రీ మహాభాగ స్తోత్ర ఆరాధన తోషిత అంటే ఆ విధంగా స్తుతించడం అనేది పురాణాల నుంచి వస్తున్నది, గతం నుంచి వస్తుంది మనకి, ఎవరైనా మనకి. కానీ ఇక్కడ ఆ స్తోత్రంలో నిజమైనటువంటి భావన, అంటే నిజమైన నిష్కల్మషమైనటువంటి భావన, నిష్కల్మషమైనటువంటి భక్తి, నిష్కల్మషమైనటువంటి అని ఇవన్నీ కనబడుతుంది అనమాట. మనం స్తోత్రం చేస్తాం. స్తోత్రం అంటే మనం శ్లోకాలు చెప్పకపోయినా కొంతమందిని స్తోత్రం చేస్తూ ఉంటాం. ఏదైనా పని పడింది అనుకోండి, నీవు ఇంద్రుడు చంద్రుడు అనేది మనకి మామూలే. అది తమిళ్లో అంటుంటారు కాకాపట్టం, అది మన తెలుగులో అంటుంటాం కాకా అని. ఇక్కడ దానికి ఎలా వచ్చిందో అర్థం తెలియదు, కానీ ఒక సినిమాలో చెప్తామంట. కాకా పట్టడం అంటే ఏమిటి? కా అంటే తమిళ్లో కాల్ కై, కై అంటే ఏమిటి? చేతులు. కా అంటే కాళ్ళు, కాలి కై అంటే ఆ రెండు పట్టడం అని అర్థం. అంటే మనం కూడా అబ్బా నాన్న కొంచెం చేయరా పని, పిల్లల్ని మనం అలాగే కాకా పడుతుంటాం. ఆ పదం అలా వచ్చింది అనమాట. ఇక్కడ ఇంద్రుడు అతని స్థుతిలో నిజమైనటువంటి భక్తి కనబడింది లక్ష్మీదేవికి, అందుకే అనుగ్రహించిందని. మనం స్తోత్రం చేస్తుంటాం, కానీ ఎదుటివాడు కనిపెడుతూ ఉంటాడు, వీడు నిజంగానే ఏదో పని కోసం వచ్చాడు కాబట్టి నన్ను ఇంతగా పొగుడుతున్నాడు. అది ఎవరు? కాస్త అనుభవస్తులైతే. అనుభవం లేనివాడు అబ్బో నన్ను పొగిడేస్తున్నాడు. మొదటిసారి మేనేజర్ అయినప్పుడు ఎవరన్నా వచ్చి మీరు ఇంద్రుడు చంద్రుడు అని పొగిడారనుకోండి, సరే లోన్ ఇచ్చేస్తాం. తర్వాత ఎవరైనా ఆ మాట అన్నాడు అనుకోండి, వెంటనే ఒకవేళ ఇవ్వాలి, ఏదో వాడికి చెయ్యాలి సహాయం అనేటువంటి భావన ఉంటే కూడా దాన్ని చెరిపేస్తాం మనసులో నుంచి. వీడు ఎందుకు మళ్ళా బుల్టి కొట్టేలా మనల్ని, అందుకే వచ్చాడని చెప్పి. కానీ లక్ష్మీదేవి అలా కాదనమాట. నిజంగానే ఆమె సంతృప్తులైంది. అందుకని ఈ విధంగా దేవరాజు ఇంద్రుడికి వరమిచ్చింది. స్తోత్రరూప ఆరాధనచే సంతోషింపజేయబడినది మైత్రేయ అని చెప్పి, ఆ తరువాత భృగోహ ఖ్యాత్యాం సముత్పన్న శ్రీహి పూర్వముదలే పునః దేవదానవయత్నేన ప్రసూత అమృతమదనే. కాబట్టి ఈ విధంగా భృగువునకు ఖ్యాతి ఎందు పుట్టినటువంటి శ్రీదేవి తిరిగి దేవతల దానం ఎంతో ప్రయత్నించాగిన అమృతమదన సమయంలో పాల సముద్రం నుంచి ఉద్భవించింది అని చెప్తామట. ఆ తర్వాత ఏవం యథా జగస్వామి దేవదేవో జనార్దన అవతారం కరోత్యేష తదా శ్రీ తత్సహాయిని శ్రీహి తత్సహాయిని. ఇక్కడ నుంచి మనకి విష్ణుమూర్తి ఏ రూపం ఎత్తినా కూడా దానికి ఆమె ఎప్పుడు కూడా, అంటే ఆమె తప్ప వేరే వారెవరు కూడా అర్హత లేనట్లుగా భార్యగా ఆమె ఉడుతుంటుందన్నమాట. ఆ విధంగా ఆ విషయాలన్నీ చెప్తున్నారు ఇక్కడ. ఈ రీతిగా లోకనాథుడైన దేవతలకే దేవుడైన ఏవం యథా, ఈ విధంగానైతే జగత్ స్వామి, జగత్ స్వామి అంటే లోకనాథుడు అని అర్థం.
దేవదేవుడు అంటే దేవతలకే దేవుడైనటువంటి జనార్దనుడు అవతారం కరోతి ఏష, ఎప్పుడైనా సరే ధరించినప్పుడల్లా, ఏష అంటే ఈ శ్రీలక్ష్మి, తథా శ్రీ తత్సహాయిని, ఆమె ఎప్పుడు అతనికి సహాయినిగా అవతరిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఏవం యథా జగత్స్వామి ఆ విధంగానే అవతరిస్తుందని చెప్పారు. కానీ ఏ ఏ అవతారాల్లో ఏ విధంగా ఆమె అవతరించింది మహావిష్ణువుతో కూడి అనే దానికి, పునశ్చ పద్మాదుద్భూత ఆదిత్యో అభూత్ యదా హరి యదాదు భార్గవో రామ తదా అభూత్ ధరణీతు ఇయం. శ్రీహరి ఆదిత్యుడైనప్పుడు లక్ష్మి పద్మం నుంచి ఆవిర్భవించింది. అందుకే పద్మం ఎలా వికసిస్తుందండి, సూర్యుడిని చూసే వికసిస్తుందండి. అందుకే మనం శ్లోకంగా చదువుకున్నాం, అవిధాన పద్మార్కం అనేటువంటి శ్లోకాన్ని మనం చాలా చక్కగా వివరణ చేసుకున్నాం, వివరణతో నేర్చుకున్నాం అనమాట. ఆ విధంగా ఇక్కడ పద్మం నుంచి ఆవిర్భవించింది అనమాట. ఆయన భార్గవ రాముడు అయినప్పుడు ఈమె భూమి అయినది. రాఘవత్వే అభవత్ సీతా భుక్మిని కృష్ణజన్మని అన్యేషు అవతారేషు విష్ణోర్ ఏషా అనపాయిని. అనపాయిని అంటే ఏమిటి? సహాయగా ఉండేటువంటిది అండి, ఎప్పుడు వదలకుండా జన్మ జన్మలకు ఉండేటువంటిది అనే అర్థం అనమాట. కాబట్టి ఆ విధంగా లక్ష్మీదేవి ఆయన రఘువంశంలో అవతరించినప్పుడు ఈమె సీత అయినది. రాఘవత్వే అభవత్ సీత. రాఘవత్వే అంటే ఏమిటి? ఈయన రఘురామ వంశంలో అవతరించినప్పుడు ఈమె సీత అయినదనమాట. మనం చాలా చక్కగా రామాయణం మొత్తం చదువుకున్నాము, ఎప్పుడు కూడా అది జ్ఞాపకం వస్తుంటుంది. ఎందుకంటే రామాయణం సంపూర్ణంగా చదివినందువలన ఒక విధమైనటువంటి ఆధ్యాత్మిక తృప్తి ఏర్పడింది అనమాట. కాబట్టి ఇలాంటి ఎక్కడన్నా సందర్భం వచ్చినప్పుడు అంతా కూడా మళ్ళీ మననం చేసుకుంటూ ఉంటాం మనం చదివిన విషయాన్ని అనమాట. అందులో ఒకటి కాదు, రెండు కాదు, 24 శ్లోకాలు చదువుకున్నాం. కాబట్టి ఇక్కడ అదే రఘువంశంలో అవతరించినప్పుడు, రఘువంశం అంటే రఘు సంబంధించినటువంటి వంశం, దాంట్లో శ్రీరాముడు అవతరించానమాట. అప్పుడు ఈమె సీత అయినది. ఆ తరువాత ఆయన కృష్ణుడు అయినప్పుడు ఈమె రుక్మిణి అయినది. అన్యేషు అవతారేషు విష్ణోహ ఏచ అనపాగిని. రుక్మిణి కృష్ణ జన్మని, రుక్మిణి కృష్ణ జన్మని అంటే కృష్ణుడు అయినప్పుడు ఈమె రుక్మిణి అయినది. ఆ విధంగా విష్ణువు యొక్క మిగిలిన అవతారాల్లో కూడా ఈమె ఎప్పుడూ విడవకుండా సహాయనిగా ఉంటుంది. దేవత్వే దేవ దేహేయం. అంతేకాదండి, పోనీ ఆయన ఏదో దేవతల రూపం ఎత్తినప్పుడే ఈమె దేవతలుగా జన్మిస్తుందా? కాదు. ఆయన మనుష్య రూపం ఎత్తినా కూడా, అవతారం ఎత్తినా కూడా ఈమె కూడా మనుష్య రూపంలోనే ఆయనతో సాచారిగా ఉంటుంది అని అర్థం అన్నమాట. అంటే ఏమిటి? ఆయన ఎక్కడ పోయినా కూడా, ఆయన పట్టణానికి పోయినా పల్లెటూరుకి పోయినా కూడా తోడుగానే ఉంటుంది అన్నమాట. అంటే ఏమిటి? దేవతలుగా అవతరించిన లేదు మనుష్య రూపంలో. అందుకనే ఆయన దేవత్వం ధరిస్తే ఈమె కూడా దేవ శరీరం పొందుతుంది. దేవత్వే దేవదేహేయం మనుష్యత్వేచ మానుషి. మనుష్యత్వే అంటే ఏమిటి? మనుష్యత్వం పొందితే ఎవరు? విష్ణువు. ఈమె మానవ కాంత అవుతుంది. చ మానుషి విష్ణోహ దేహ అనురూపాం. విష్ణోహ దేహ అనురూపాం వై కరోతి ఏష ఆత్మన తనుం. ఆత్మన తనుం, తను అంటే శరీరం. ఆత్మన అంటే ఏమిటి? తన యొక్క శరీరాన్ని విష్ణోహ దేహ అనురూపాం, విష్ణువు యొక్క దేహానికి అనురూపంగా ఈమె కూడా అదే విధంగా, అదే విధమైనటువంటి అవతారం తన శరీరాన్ని చేసుకుంటుంది తగినట్లుగా. యశ్చేతత్ శృణుయాత్ జన్మ లక్ష్మ్యాయశ్చ పటేన్నర శ్రియో న విచ్యుతి తస్య గృహే యావత్ కులత్రయం. ఎవడి లక్ష్మీదేవి జన్మను గురించి వింటూ ఉంటాడో, యశ్చ ఏత శృణుయాత్ జన్మ లక్ష్మ్యా, యహచ ఏతత్ అంటే ఇది, శృణుయాత్ అంటే వింటాడు, ఏమిటి? జన్మ లక్ష్మ్యా, సీతా లక్ష్మీదేవి యొక్క జన్మ శృణుయాత్ అంటే విన్నవాడండి. ఇంకా మనకి సంస్కృతం అంటే మామూలు పురాణాల్లో చాలా, అంటే చదువు రానివాడు అనేటువంటి, అంటే ఏమిటి? ఇవన్నీ చదవగలిగి అర్థం చేసుకొని వాటిని అనుభవించేటువంటి శక్తి సామర్థ్యం లేనివాడు కూడా, అయ్యో నేను చదవలేకపోయానే, మరి దాంట్లో చెప్పినటువంటి ఫలితాలన్నీ మనకి అందకపోవచ్చేమో అనేటువంటి విషయం ఆలోచించవలసిన లేదు. అందుకనే ఇంకా ఏం చెప్పారు? యశ్చ పటేన్ నరహ అన్నారు. శక్తి సామర్థ్యాలుండి చదవగలిగిన వాడు, అలాగే శక్తి లేకుండా చదవలేనటువంటి వారు ఎంతోమంది ఉంటారు. పెద్దలు చెప్తూ ఉంటే వినేటువంటి వారి ఆ శ్రోత, అంటే ఒక శ్రోతగా ఉండేందుకు అర్హత మాత్రమే ఉన్నటువంటి వాళ్ళు, కానీ వారు స్వయంగా చదవలేనటువంటి వారికి కూడా
అలక్ష్మీ శ్రియో నా సారీ అలక్ష్మీ సారీ శ్రియో నా విచ్యుతి తస్య గృహే యావత్ కులత్రయం, అది కూడా మూడు కులాల వరకు విడవకుండా ఉంటుంది వాని ఇంట్లో లక్ష్మీదేవి. అంటే ఏమిటి, మనం చదువుతున్నాం అంటే మన తర్వాత మూడు కులాల వరకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే ఏమిటి, ఫలితాన్ని తర్వాతి వారు కూడా అనుభవిస్తారు అనేటువంటి విషయం అన్నమాట. కాబట్టి అయ్యో చదవలేకపోతే కొంతమంది ఉంటారు, అయ్యో నేను సంస్కృతం, కొంతమంది కాదండి. అంటే ఒక సందర్భం వచ్చి చెప్తా, అంటే అలా ఎలా ఉంటుంది ఆ బాధ అనేది, మనం ఏదైనా నేర్చుకోలేకపోతే ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మహాత్మా గాంధీ కూడా మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అందరు చిన్నప్పటి నుంచి విన్నటువంటిది. ఆయన ఆత్మకథ అన్నమాట అది. ఆయన స్వయంగా రాసుకున్నటువంటి ఆత్మకథ, ఎవరో రాసింది కాదండి. అంటే ఆత్మకథ రెండు రకాలుగా ఉండొచ్చు, ఆటోబయోగ్రఫీ ఉండొచ్చు, లేదు వేరే వాళ్ళు బయోగ్రఫీ ఉండొచ్చు. దీనిలో తేడా ఏంటంటే తనకు తానుగా రాసుకోవటం, లేదు వేరే వాళ్ళు ఈయన చనిపోయిన తర్వాత కానీ బతికుండగానే కానీ వేరే వాళ్ళ ద్వారా రాయించుకోవటం. కానీ ఆత్మకథలు రాసుకున్నారు. ఏమని తెలుసా, అంత మహాత్ముడు గొప్పవాడు, దేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి, కానీ ఆయనలో జీవితాంతం కూడా ఒకే ఒక అసంతృప్తి మిగిలిపోయిందండి. అది ఏమిటంటే సంస్కృతము నేర్చుకోకపోవడం. అది ఆయన్ని ఎప్పుడూ కూడా తొలిచివేస్తూ ఉండేటువంటిది అన్న ఆలోచన అని తాను స్వయంగా చెప్పుకున్నాడు. ఎందుకంటే మన పురాణాలు కానీ మొత్తం మన ఆర్ష వాంగ్మయం అంటాం. అంటే ఏమిటి, పురాణాలు ఇవన్నీ కలిపి ఇవన్నీ కూడా సంస్కృత భాషలో ఉన్నాయి. కాబట్టి ఆయన నేర్చుకోలేదే ఆ విషయం అనే ఆ భాష అనేటువంటి ఆ పరితాపం జీవితాంతం ఉండిపోయిందంట ఆయనకి. ఆయన ఆటోగ్రాఫ్ ఒకసారి రాసుకున్నారు అనమాట. ఎందుకు చెప్తున్నా అంటే, అయ్యో మనం చదవలేకపోతున్నామే స్వయంగా అనేటువంటి బాధ ఉండవచ్చు, దానికి ప్రయత్నం చేయవచ్చు. అందుకని ఇంకా పూర్తిగా దిగులు పడాల్సిన అవసరం లేదని చెప్పి మన ప్రతి దాంట్లో చూడండి, మన ఫలశ్రుతిలో ఏదైనా తీసుకోండి, ఫలశ్రుతి అని ఉంటే చివరిలో ఎవరైనా విన్నవాళ్ళకు కానీ చదివినటువంటి వారికి కానీ సమాన ఫలితం అన్నమాట. దాంట్లో ఏమీ హెచ్చుతగ్గులు ఉండవు. కాకపోతే మనం స్వయంగా చదువుకున్నప్పుడు నేర్చుకున్నప్పుడు ఏమవుతుంది, మనకి ఎప్పుడైతే అప్పుడు చదువుకోవచ్చు, ఇంకొకరి పైన ఆధారపడవలసిన అవసరం లేదనమాట. మనం స్వయంగా బండి నేర్చుకున్నట్లే అండి. మనకే టూ వీలర్ వచ్చు, కారు వచ్చు అనుకోండి, ఇంకెవరితో పని లేదు, దగ్గర వెళ్ళిపోవచ్చు. లేదనుకోండి, ఏమండి కాస్త అక్కడ తీసుకోమండి, ఇక్కడ తీసుకోమండి, ఇప్పుడు అవసరం లేదనమాట. ఆ విధంగా మనం భాష నేర్చుకోవాలి. నేర్చుకోలేదే అనేక కారణాల వల్ల చింతించవలసిన లేదు అని చెప్పి మన ప్రతి ఫలశ్రుతిలో ఉంటుంది. అంటే వింటే కూడా చాలు, అదే శ్రద్ధతో వింటే కూడా, అసలు శ్రద్ధగా విన్న వాళ్ళే ఎక్కువ జ్ఞాపకం పెట్టుకొని ఈ విషయాల్లో బాగా ఆరితేనేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఆరితేనేటువంటి వాళ్ళు వాల్మీకి వీళ్ళంతా కూడా అనుగ్రహం, సరస్వతి అనుగ్రహం వల్ల వాళ్ళు ఇవన్నీ రాయగలిగారు. కాబట్టి అటువంటి అనుగ్రహానికి కూడా మనం పొందాం అనుకోండి, ఏవేవి అవసరం లేదు అని మనం ఒక పద్ధతిగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సరస్వతి అనుగ్రహం ఉంటే అది వాటికి అదే వస్తుంటుంది ఆ జ్ఞానం. సరే, ఈ విధంగా అటువంటి వారి ఇండ్లలో కలహకారిణి అయినటువంటి దారిద్ర్యం యొక్క మాట ఎన్నడూ ఉండదు. అలక్ష్మీ కలహాధార నాతు నతు ఏషా అస్తి కదాచన తు ఏషు అస్తి కదాచన. అంటే వారి ఇండ్లలో ఎప్పుడూ ఉండదు. ఏ తత్తే గతం బ్రహ్మన్ యన్మాం త్వాం పరిపృచ్ఛసి క్షీరాబ్దో శ్రీర్యథా జాత పూర్వం భృగుసుతాదతి. కాబట్టి నువ్వు అడిగిన దానికంతా కూడా ఏ విధంగా లక్ష్మీదేవి క్షీరసాగరం ఎలా జన్మించిందో చెప్పమని నువ్వు అడిగినందువలన ఈ వృత్తాంతమంలో నీకు చెప్పాను అని చెప్పి చివరగా ఇంద్రుని ముఖం నుండి వెలువడే లక్ష్మీ స్తుతి ఎటువంటిది, ఇది సకల విభూతి అవాప్తి హేతు. విభూతి అంటే ఏమిటి, ఐశ్వర్యాన్ని అర్థం అండి. ఇది సకల విభూతి అవాప్తి హేతు అంటే అవాప్తిని పొందడం. అది కూడా స్తుతి ఇయం ఇంద్ర ముఖోద్గతా హి లక్ష్మ్యా. కాబట్టి ఇటువంటి లక్ష్మీ స్థుతి ఎక్కడి నుంచి వచ్చింది, ఇంద్రుని ముఖం నుండి వెలువడే ఈ లక్ష్మీ స్థుతి సమస్తాలైనటువంటి ఐశ్వర్యాలు ప్రాప్తించడానికి కారణం. అనుదినం ఇహ పఠ్యతే నృభి యైహి. కాబట్టి ఈ అనుదినం ఈ స్తోత్రం పఠించున్న మానవుల ఎందు ఎన్నడూ కూడా నృభి యైహి వసతి నా, వసతి నా అని చదవండి. వసతి నా అంటే ఏమిటి, ఉండదు. ఏమిటి, తేషు వాళ్ళలో కదాచిత్ ఎప్పటికి కూడా అలక్ష్మీ, కదాచిత్ అపి అలక్ష్మి అని చదవాలి. కదాచిత్ అపి లక్ష్మి అంటే ఏమిటి, లక్ష్మి ఉండదని అర్థం. అలక్ష్మి ఉండదు అంటే ఏమిటి, ఎప్పుడుగా లక్ష్మీదేవి ఉంటుంది అని చెప్పి ఈ విధంగా మనం 9వ అధ్యాయంలో చదువుకున్నాము. మరి ఆ తర్వాత 10వ అధ్యాయం
ముఖ్యంగా ఈ 10వ అధ్యాయం చాలా చిన్నది, 20 శ్లోకాలే కాబట్టి కొంచెం 9వ అధ్యాయం ఎక్కువ సమయం తీసుకోవడం జరిగింది. సరే, ఈరోజు మనం దశమోధ్యాయానికి వచ్చేద్దామండి. ఇక్కడ భృగు మున్నగు వారి యొక్క సృష్టి వర్ణన అనమాట. వాళ్ళు ఎలా సృష్టించబడ్డారనే దానికి చిన్న వర్ణన ఇవ్వబడింది 20 శ్లోకాల్లో. ముందు శ్లోకాలు చదువుకుందాము. శ్రీ మైత్రేయ ఉవాచ కథితం మే త్వయా సర్వం యత్పృష్టో వసి మహామునే భృగు సర్గా ప్రభృత్యేష సర్గో మే కథ్యతాం పునః. శ్రీమైత్రేయ ఉవాచ కథితం మే త్వయా సర్వం యత్పృష్టోసి మహామునే భృగు సర్గా ప్రభృతి ఏష సర్గో మే కథ్యతాం పునః. శ్రీపరాశర ఉవాచ భృగోః ఖ్యాత్యాం సముత్పన్నా లక్ష్మీ విష్ణుపరిగ్రహः తథా దాతృవిధాతారో ఖ్యాత్యాం జాతౌ సుతౌ భృగోః ఖ్యాత్యాం సముత్పన్నా లక్ష్మీ విష్ణుపరిగ్రహः తథా ధాతృవిధాతారో ఖ్యాత్యాం జాతౌ సుతౌ నియతిశ్చైవ మేరోః కన్యే మహాత్మనः భార్యే దాతృవిధాత్రోత్తే తయోర్జాతౌ సుతౌ ఉభౌ. ప్రాణశ్చైవ మృకండుశ్చ మార్కండేయో మృకండుతః తతో వేదసి రాజజ్ఞే ప్రాణస్యాపి సుతం శృణు. ప్రాణశ్చ కృతిమాన్ పుత్రో రాజవాన్ చ తతో అభవత్ తతో వంశో మహాభాగ విస్తారం భార్గవో గతః. ప్రాణశ్చ కృతిమాన్ పుత్రో రాజవాన్ చ తతో అభవత్ తతో వంశో మహాభాగ విస్తారం భార్గవో గతః. పత్ని మరీచేః సంభూతిః పౌర్ణమాసమసూయత విరజాః సర్వగశ్చైవ తస్య పుత్రౌ మహాత్మనః. వంశ సంకీర్తనే పుత్రాన్ వధిష్యేऽహం తయోర్ద్విజా. వంశ సంకీర్తనే పుత్రాన్ వదిష్యేऽహం తయోః ద్విజా. స్మృతిశ్చాంగిరసః పత్నీ ప్రసూతాః కన్యకా తథా. సినీవాలీకుశ్చైవ రాకా చానుమతిస్తథా. అనసూయా తథైవాత్రేః జజ్ఞే పుత్రానకల్మషాన్. సినీవాలీకుశ్చైవ రాకా చానుమతిస్తథా. అనసూయా తథైవాత్రేః యజ్ఞే పుత్రానకల్మషాన్. సోమం దుర్వాససం చైవ దత్తాత్రేయం చ యోగినం ప్రీత్యాం పుల అంతరే కర్దమాశ్చావరీయాం చ సహిష్ణుశ్చ సుతత్రయం భార్య అఖిల్యానసూయత. క్షమాతు శుశుభే భార్య పులహస్య ప్రజాపతేః క్రతో చ సన్నతిర్భార్య వాలకిల్యానను అసూయత. షష్టిర్యాణి సహస్రాణి యతీనాం ఊర్ధ్వరేతసాం అంగుష్టపర్వమాత్రాణాం జ్వలద్భాస్కర తేజసాం. అంగుష్టపర్వమాత్రాణాం జ్వలద్భాస్కర
जायन्त वै सुताः रजो गोत्रोद्भबाहुश्च वसनश्चानघस्तथा सुतपाः शुक्र इत्येते सर्वे सप्त ऋषयो अमलाः यो असावग्निरभिमानी ब्रह्मणस्तनयो अग्रजः तस्मात् स्वाहा सुतान् लेभे त्रीनुदारौजसो द्विजा पावकं पवमानं च शुचिं चापि जलासिनं तेषां तु सन्ततामन्ये चत्वारिंशच्च पञ्च च एवमेको न पञ्चाशत् वह्नय परिकीर्तिताः तेषां तु सन्ततामन्ये चत्वारिंशच्च पञ्च च एवमेको न पञ्चाशत् वह्नयः परिकीर्तिताः कथ्यन्ते वह्नयश्चेते पिता पुत्रत्रयं च यत् पितरो ब्रह्मणा सृष्टा व्याख्याता ये मया तव अग्निष्वात्ता बर्हिषदो अनयज्ञयः साग्नये तेभ्यः स्वदा सुते जज्ञे मेनां वैधारिणीं तथा ते उभे ब्रह्मवादिन्यौ योगिन्यौ चाप्युभे द्विजा उत्तमज्ञानसम्पन्ने सर्वैः समुदितैर्गुणैः ते उभे ब्रह्मवादिन्यौ योगिन्यौ चाप्युभे द्विजा उत्तमज्ञानसम्पन्ने सर्वैः समुदितैर्गुणैः इत्ये इत्येषा दक्षकन्यानां कथिता अपत्य सन्ततिः श्रद्धावान् संस्मरन् एतान् అనపత్యో న జాయతే. కాబట్టి ఈ విధంగా 10వ సర్గలో ఈ భృగు ఉన్న వారి యొక్క సృష్టి వర్ణన జరుగుతుందంట. శ్రీ మైత్రేయ ఉవాచ కథితం మే త్వయా సర్వం యత్ పృష్టో అసి. యత్ పృష్ట అసి అంటే ఏదైతే నీవు అడిగావు, పృష్ట అంటే అడగడం అనమాట. యత్ పృష్టో అసి కథితం మే త్వయా సర్వం. కాబట్టి మునీంద్రుని పరాశర మహర్షి మైత్రేయుడు అంటున్నాడు, యత్ పృష్టో అసి మహామునే, నేను అడిగిందంతా కూడా నీవు సర్వం నాకు వివరించావు. కథితం మే త్వయా సర్వం. ఇక్కడ కథితం మే అంటే ఏమిటి? నాకు అని అర్థం అన్నమాట. నాకు కథితం అంటే చెప్పావు అంటే ఏమిటి? అంతా వివరించావు. కానీ భృగు సర్గాత్, భృగు సర్గాత్, సర్గం అంటే సృష్టి అని. భృగు సర్గాత్ ప్రభృతి ఏష సర్గో, ఈ సృష్టి ఏష సర్గో అంటే ఈ సృష్టి అంటే ఏమిటి? భృగువు యొక్క సృష్టి మొదలుకొని ఈ సృష్టి ఎలా విస్తరించిందో మే కథ్యతాం పునః. ప్రభుతి ఏష సర్గో మే కథ్యతాం పునః అంటే మరలా అంట. ఖచ్చితం అంటే ఏమిటి? నువ్వు చెప్పినంత బాగానే ఉంది, కానీ ఇంకొకసారి ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పు నాకు. ఎందుకంటే నేను తెలుసుకోగోరినటువంటి అంశాన్ని అంతటి కూడా మీరు చక్కగా వివరించారు. కానీ భృగు మొదలైన వారి పుట్టుక మొదలుకొని మళ్ళీ ఒకసారి ఈ సృష్టి విస్తరణ తెలియజేయండి. అంటే ఏమిటి? ఇక్కడ భృగు సర్గం మొదలుకొని భృగువు యొక్క పుత్ర పౌత్రాదులను గురించినది భృగు వంశం అన్నమాట. కాబట్టి దాన్ని చెప్పండి. లేనిచో కథలో పూర్వ అపర సంబంధం తోచదనమాట. పూర్వ అపర అంటే ఏమిటి? ముందు వెనక. మనం కూడా నా గురించి చెప్పుకున్నాం అనుకోండి, కాస్తో కూస్తో మా తల్లిదండ్రుల గురించి, వీలైతే నాతో పుట్టినట్టు తోబుట్టువులు, అటు తమ్ముడు కానీ అన్న కానీ లేదు చెల్లెలు అక్క ఎవరెవరు ఉన్నారు వాళ్ళ గురించి చెప్పుకుంటే కొంచెం సమగ్రమైనటువంటి సమాచారం అంటుంటాం మనం. మామూలుగా గవర్నమెంట్ అడుగుతున్నాడు సమగ్ర సమాచారం సేకరిస్తున్నాడు అంటే సమగ్రంగా అంటే అన్ని విషయాలు అన్నమాట. ఇంకెవరికి ఎటువంటి సందేహం లేకుండా నా తండ్రి గారు, నా తల్లి ఎవరు, తర్వాత మేము తోబుట్టులు ఎంతమంది, వారు ఏం చేస్తుంటారు, ఈ విధంగా సమగ్రమైన సమాచారం అన్నమాట. కాబట్టి ఈ సృష్టి ఎలా విస్తరించిందో మళ్ళీ చెప్పవలసిందని అడుగుతున్నాడు. అప్పుడు శ్రీ పరాశర ఉవాచ, అప్పుడు పరాశరుడు చెప్తాడు ఏమని? భృగోః ఖ్యాత్యాం సముత్పన్న. ఇక్కడ సంస్కృతంలో ఖ్యాత్యాం
జానక్యాం సీతాయాం అంటే వారి యందు అనేటువంటి అర్థంలో ఉపయోగపడుతుంది. అంటే ఎవరి వలన ఎవరి యందు రెండు ఉంటాయండి. అంటే పురుషుడు వలన స్త్రీ యందు పుడతారు, జన్మ ఎత్తుతారు. కాబట్టి ఇక్కడ ఖ్యాతి యందు, ఖ్యాత్యాం అంటే ఖ్యాతి యందు, మరి ఎవరికి? భృగువుకి. భృగోహో ఖ్యాత్యాం అంటే భృగువుకు ఖ్యాతి యందు ఉద్భవించినటువంటి సముత్పన్న అంటే ఉద్భవించిన లక్ష్మీ విష్ణు పరిగ్రహ. విష్ణువు యొక్క పరిగ్రహం అంటే ఏమిటి? చేయి పట్టుకోవడం అని అర్థం. పరిగ్రహం అంటే స్వీకరించడం అని అర్థం. ఇక్కడ ఎవరు స్వీకరించారు? విష్ణువు యొక్క పత్ని అయినది. తథా ధాతృ విధాతారవు, అదేవిధంగా భృగువుకి ఇదే ఖ్యాతి యందు దాత విధాత. తథా అంటే ఆ విధంగానే దాత దాతృ విధాతారవు అంటే దాత విధాతారవు అంటే ఇరువురే అర్థం. విధాతారవు అంటే వారి ఇరువురు ఎక్కడ జన్మించారు? ఖ్యాత్యాం ఖ్యాతి యందు జాతౌ సుతౌ భృగోహో. కాబట్టి ఆ విధంగా ఇద్దరు కుమారుడు కలిగారనమాట భృగువుకి. కాబట్టి ఈ ప్రశ్న తగినట్టుగా ప్రస్తుతం చెప్పబడుతున్నటువంటి కథా సంబంధం కొనసాగడం కొరకు ఏం చేశారు? భృగువు యొక్క కొడుకుల గురించి కూడా ఎత్తి చూపుతున్నారు అనమాట, భృగోహ అని చెప్పి. కాబట్టి విష్ణువు యొక్క పరిగ్రహం పత్ని ఎవరు? ఇల్లాలు అయినది లక్ష్మీదేవి. ఆ తరువాత ఏమనేది? ధాత విధాత అనేటువంటి ఇద్దరు మగపిల్లలు కూడా పుట్టినారయ్యా. సరే, వాళ్ళు ఏమయ్యారు మరి? ప్రాణశ్చైవ మృకండశ్చ మార్కండేయో మృకండుత సారీ అయతి నియతిశ్చైవ మేరోహ కన్యే మహాత్మన భార్యే ధాతృ విధాత్రోత్తే తయోర్జాతౌ సుతా ఉపౌ. అంటే భృగువుకు ఇద్దరు కుమారులు, లక్ష్మీదేవి. ఆ తర్వాత మరి ఆ ధాతకు విధాతకు ఏమయ్యారు? మహాత్ముడైనటువంటి మేరు యొక్క పుత్రికలు ఎవరు? అయతి నియతి. అయతి నియతిశ్చ ఏవ మేరోహ కన్యే మహాత్మన. మేరోహ కన్యే అంటే ఇక్కడ పుత్రిక అనే అర్థం అనమాట. మేరోహ మేరు యొక్క కన్య పుత్రికలైనటువంటి అయతి నియతి అనేటువంటి వారు భార్యలయ్యారు. ఎవరికి? ఈ పైన చెప్పబడినటువంటి దాత విధాతకు. అయతిర్ నియతిశ్చైవ మేరోహ కన్యే మహాత్మన భార్యే అంటే భార్యలయ్యారు. ఎవరికి? ధాతృ విధాత్రో తే అంటే ఈ యొక్క ధాత విధాత ఎవరైతే భృగు మహర్షి జన్మించారో ఇరువురు కుమారులు, ఎవరి యందు? ఖ్యాతి యందు. వారిరువురికి కూడా వీరిరువురు భార్యలయ్యారు. భార్యే ధాతు విధాత్రోహతే తయోహ జాతౌ సుతౌ ఉభౌ. ఆ తర్వాత మేరు యొక్క పుత్రులు అయతి నియతి అనేవారు భార్యలయ్యారు. ఆ తర్వాత వారికి ఏమైనది? వారి యందు ఇద్దరు కుమారులు కలిగారు. వారి యందు ఇక్కడ చూడండి, ప్రత్యేకంగా అయతికి ఒక కుమారుడు, నియతికి ఒక కుమారుడు అని చెప్పలేదు. వారి యందు ఇరువురు కుమారులు కలిగారు అని చెప్పాడు. అంటే ఇరువురు అంటే ఏమిటి? చెరొకరి అన్నమాట. అంటే ధాతకు అయతి వలన, విధాతకు